బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పరిపాలనకు సంబంధించిన అనేక కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా యువత, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే ప్రధాన అంశాల్లో రాజీవ్ యువ వికాస పథకం ఒకటి. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గాలకు చెందిన యువతకు స్వయం ఉపాధి కోసం 3 లక్షల నుంచి 4 లక్షల వరకు సబ్సిడీతో కూడిన రుణాలను అందించే లక్ష్యం ఉంది. ఈ పథకం యువత, స్టార్టప్స్ ప్రారంభించేలా ప్రోత్సహిస్తోంది. యువకులు ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తోంది. ఇవాల్టి సమావేశంలో ఈ పథకం ప్రయోజనాలు పొందే లబ్ధిదారుల ఫైనల్ ఎంపిక, అమలు విధానాలపై చర్చించే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన అంశం ఇందిరమ్మ ఇళ్ల పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో రాబోయే 4 సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ సమావేశంలో ఈ పథకం కోసం లబ్ధిదారుల తుది జాబితా, అమలుపై చర్చ జరగనుంది. అలాగే భూభారతి పథకం, వానాకాలం పంటల సన్నద్ధత, ధాన్యం కొనుగోలు వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. రైతు భరోసా పథకంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. రైతులకు మళ్లీ ఆర్థిక సహాయం అందించడం, పంట రుణమాఫీ, రైతుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యల్ని సమీక్షిస్తారని సమాచారం. ఇదివరకు 2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇవాల్టి సమావేశంలో రైతు భరోసా పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సరం ఎలా అమలు చేయాలి అనే దానిపై నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలపై కూడా చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పరిపాలనకు సంబంధించిన అనేక కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా యువత, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే ప్రధాన అంశాల్లో రాజీవ్ యువ వికాస పథకం ఒకటి. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గాలకు చెందిన యువతకు స్వయం ఉపాధి కోసం 3 లక్షల నుంచి 4 లక్షల వరకు సబ్సిడీతో కూడిన రుణాలు అందించే లక్ష్యం ఉంది. ఈ పథకం యువత, స్టార్టప్స్ ప్రారంభించేలా ప్రోత్సహిస్తోంది. యువకులు ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తుంది. ఇవాల్టి సమావేశంలో పథకం ప్రయోజనాలు పొందే లబ్ధిదారుల ఫైనల్ ఎంపిక, అమలు విధానాలపై చర్చించే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన అంశం ఇందిరమ్మ ఇళ్ల పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో రాబోయే 4 సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ సమావేశంలో ఈ పథకం కోసం లబ్ధిదారుల తుది జాబితా, అమలుపై చర్చ జరగనుంది. అలాగే భూభారతి పథకం, వానాకాలం పంటల సన్నద్ధత, ధాన్యం కొనుగోలు వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి.
రైతు భరోసా పథకంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. రైతులకు మళ్లీ ఆర్థిక సహాయం అందించడం, పంట రుణమాఫీ, రైతుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యల్ని సమీక్షిస్తారని సమాచారం. ఇదివరకు 2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేసినట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. ఇవాటి సమావేశంలో రైతు భరోసా పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సరం ఎలా అమలు చేయాలి అనే దానిపై నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలపై కూడా చర్చ జరగనుంది.